వెంకటాచల మండలం కసుమూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్ వలి దర్గాలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. కాకానికి ముస్లిం సోదరులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కసుమూరు మస్తాన్ వలి దర్గా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా భక్తులు కోరుకున్న కోర్కెలను మస్తాన్ బాబా తీర్చుతాడని నమ్ముతారని, తాను మంత్రిగా ఉన్న సమయంలో కసుమూరు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వలస వచ్చిన వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు కల్పించామని, అలాగే దర్గాకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు, వసతి గృహాలు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వివరించారు. మస్తాన్ వలి బాబా ఆశీస్సులు ప్రజలందరితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన ముస్లిం సోదరులందరికీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మస్తాన్ బాబా దర్గా కసుమూరులో సందర్శించుకుని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులందరితో కలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి ముస్లిం సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కసుమూరు మస్తాన్ బాబా దర్గా అంటే ఈ దేశంలోని రాష్ట్రాలకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాళ్ళకి సంబంధించి అనేక సందర్భాలలో దర్గాను సందర్శిస్తూ కోరినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు భక్తుల్లో ఉంది. కాబట్టి ఈరోజు మస్తాన్ బాబా దర్గాకు సంబంధించి అంత ప్రాశస్త్యం ఏర్పడింది. ఒకటి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా, మంత్రిగా అనేక కుటుంబాలు దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ఇక్కడికి వలస వచ్చినటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశాము, ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాలు చేపట్టాము. మస్తాన్ బాబా పాదాల చెంత వచ్చినటువంటి వాళ్ళకి వసతి సదుపాయాలు కల్పించినటువంటి మహిళలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మరుగుదొడ్డి నిర్మించాము. గ్రామానికి సంబంధించి ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉండేటువంటివి, దానితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రోడ్లు కానీ, రైళ్లు కానీ, మంచినీటి వస్తువులు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించాం. ఒక్క బోర్డు నిధులు తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని కూడా మా హయాంలో శంకుస్థాపన చేస్తే ఈ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ మస్తాన్ బాబా ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలి. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లవేళ ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తాను. ఈ పండుగ మాసంలో పవిత్రమైనటువంటి ఒక్కపొట్లతో, ఉపవాస దీక్షలతో ఘోరమైనటువంటి దీక్ష చేపట్టి ముస్లిం సోదరులందరికీ అల్లా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.